ఈరోజు తెలంగాణ గవర్నర్ శ్రీ విశ్వదేవ్ వర్మ గారిని భారతీయ జనతా పార్టీ ఒక ప్రతినిధి మండలి వారిని కలవడం జరిగింది. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మా ఫ్లోర్ లీడర్, అదేవిధంగా అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీస్ అయినటువంటి ఒక గౌతమ్ రావు గారు, వీరేందర్ గౌడ్ గారు, వేముల అశోక్ గారు, మా ఒక పార్టీ జిహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాధా ధీరజ్ రెడ్డి గారు, మేమంతా కూడా గవర్నర్ గారిని కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే తీసుకొచ్చారో ఈ యొక్క జియోని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ దీనివల్ల అనేక మందికి ఈరోజు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ల్యాండ్ కన్వర్జన్స్ పేరు మీద హిల్ట్ అనేటటువంటి ఒక జియో ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఏవైతే ఇండస్ట్రీస్కు ఆ రోజు కేటాయించిన భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ఒక ప్రయత్నం. దాదాపు 9,000 ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము అందులో కుంభకోణం జరిగేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా హిల్ట్ అనేటటువంటి ఒక పాలసీ ఏది ఉందో దీని ద్వారా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా అనేక సంవత్సరాల క్రితము ఇండస్ట్రీస్కి అలాట్ అయినాయి. అప్పుడు ఉన్నటువంటి ఒక ధర ఇప్పుడు ఉన్నటువంటి ధరని మీరు కంపేర్ చేసుకున్నా కూడా బుక్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఏదైతే రేట్స్ ఉన్నాయో అది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. మనం చూసినాము మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్కు అవతల 151 కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ హిల్ట్ ఉన్నట్టుగా ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు వేరే తక్కువ రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి. 30% సంబంధించినటువంటి డిపాజిట్ ఎస్ఆర్ఓ రేటు కింద చేసేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్లో చేరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బందికి కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులు కానీ నష్టం జరిగేటువంటి అవకాశాలు, వారు జాబులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. రెండో వైపు గతంలో ఈ యొక్క ప్రాంతంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో చాలామంది రైతులు మా భూముల్ని కూడా కన్వర్ట్ చేయండి అని చెప్తే ఆ భూములు ఇంకా కన్వర్ట్ కాలే. కానీ ఇండస్ట్రియల్ భూములు మాత్రం రియల్ ఎస్టేట్ కోసం మాత్రం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ చేస్తుందా, పరిపాలన చేస్తుందా అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ యొక్క పాలసీస్ వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక ఏవైతే విధానాలు అవుతున్నాయో ఈ ప్రభుత్వాన్ని, దీంతో పాటు 6 గ్యారంటీలు 421 వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఒక పరిపాలనలో వీళ్ళు విఫలం చెందారు, ఏ గ్యారంటీ కూడా ఈరోజు ప్రజలకు అందట్లేదు. ప్రభుత్వం వ్యతిరేకంగా డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధారణ కూడా చేస్తూ దీన్ని కూడా వ్యతిరేకించి జిహెచ్ఎంసీ ఒక విస్తరణ కూడా వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ప్రజల్ని కోరుతూ ఉంది. మీరు తప్పకుండా ఈ ధారణలో రావాలి. ఈ యొక్క ధారణలో సంబంధించినటువంటి ఒక హిల్ట్ కానీ జిహెచ్ఎంసీ విస్తరణ కానీ మీ యొక్క వైఫల్యం కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కానీ ఇవన్నీ కూడా మేము అక్కడ లేవదీస్తాం. ఇవాళ ఇచ్చినటువంటి ఒక మెమోరాండంలో గవర్నర్ గారు స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. వారు తప్పకుండా దీనిపైన చర్చిస్తాము, నేను మాట్లాడతాను ప్రభుత్వంతో అనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది.